హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరైతే కుసుమ వంటలు అండి. నేనైతే కొత్తగా ఛానల్ అయితే పెట్టుకున్నాను. ఎప్పటి నుంచో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని ఉండేది, కానీ ఏదో తెలియని భయం వల్ల అలా ఆగిపోతూ వచ్చాను. కానీ యూట్యూబ్లో చాలామందిని చూసి నాకు నేనే ఇన్స్పైర్ అయ్యి ఏదో ఒకటి చేయాలి, ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి నేనైతే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. సో మీకు నా వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూస్తున్నందుకు. ఈ వీడియో వచ్చేసరికి నేనైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా. నాకైతే వంటలు అంతగా రావు, బట్ నేనైతే జస్ట్ చూసి నేర్చుకొని నాకు వచ్చింది ఏదో వీడియో తీసి పెడదామని చెప్పి నేనైతే వీడియో అయితే చేస్తున్నానండి. ఈరోజు నేను మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను. సో దానికోసం అయితే నేను ముందుగానే చికెన్ తీసేసుకొని కడిగేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దానికోసం అని చెప్పి ఆనియన్స్, టమాటాస్ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఇండక్షన్ స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. సో మా ఇంట్లో అయితే గ్యాస్ లేదు. ఇప్పుడైతే గ్యాస్ కోసం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాం కదా, అందరికీ తెలిసిందే. సో ఇండక్షన్ స్టవ్ అయితే మాకు చాలా ప్లస్ అయిందండి. సో ఇండక్షన్ స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసేసుకొని ఆయిల్ వేసుకొని అయితే బాగా ఫ్రై చేస్తున్నానండి. సో కొంచెం మగ్గడానికి దాని మీద మూత అయితే పెట్టుకున్నాను. సో మూత పెడితే కొంచెం తొందరగా అయిపోద్ది కదా అని చెప్పేసి మూత పెట్టేసుకున్నానండి. ఇంకా మూత పెట్టేసిన తర్వాత అది తీసి చూస్తూ అలా కలుపుతూ మళ్ళీ పెట్టడం, కలుపుతూ మళ్ళీ కట్టడం అయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. నేను వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా వేసాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసానండి. అది నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి వీడియో ఆన్ చేయకుండానే నార్మల్గా పెట్టేశాను మొబైల్. సో అందువల్ల అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో అందుకే చెప్తున్నాను. సో అవి వేసిన తర్వాత బాగా కలిపేసి ఇంకాసేపు అయితే మగ్గించానండి. మగ్గించిన తర్వాత అందులో అయితే ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, చికెన్ అయితే నేను అందులో అయితే వేసేసాను. వేసిన తర్వాత కూడా అది కొంచెం బాగా కలిపేసి మళ్ళీ అది మగ్గాలి అనేసుకొని, అంటే నేను వాటర్ వేయకుండా ఫ్రై చేద్దామని అనుకున్నాను. ఇది అంటే నేను సొంతంగా అనుకున్నాను వాటర్ వేయకుండా చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో అందుకని చెప్పి వాటర్ వేయకుండా సో కొంచెం మగ్గితే బాగుంటుందని చెప్పి నేను మళ్ళీ అయితే అది మూత అయితే పెట్టాను గైస్. సో మూత పెట్టి తీసేసిన తర్వాత కొంచెం అందులో వాటర్లా వచ్చింది. వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకాసేపు కొంచెం బాగా కలిపేసుకొని మళ్ళీ మగ్గబెట్టాను. మగ్గబెట్టిన తర్వాత ఇప్పుడు నేను అందులో అయితే కొంచెం కారం, అలానే అందులోని కొంచెం కారం అయితే వేసాను. ఎందుకంటే నేను ఎక్కువ కారం తినలేను, అందువల్ల కొంచెం కారం అయితే తగ్గించే వేసుకుంటాను ఇంట్లో అయితే నేను. అలానే అందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను, అలానే గరం మసాలా కూడా వేసాను. వేసిన తర్వాత ఇంకొంచెం బాగా అయితే కలిపాను. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను. సో నాకు కొంచెం ఈ వాయిస్ ఓవర్ కూడా ఇదంతా చాలా కొత్త. నాకు కొంచెం చాలా మొహమాటం కూడా ఎక్కువ. సో మధ్యలో నత్తి ఇలా వస్తే ప్లీజ్ ఏమనుకోకండి, స్టార్టింగ్ కాబట్టి అలానే ఉంది. మీరు సపోర్ట్ చేస్తే మీ దయ వల్ల ఇంకొంచెం నేను బెటర్ అవ్వచ్చేమో ఫ్యూచర్లో. సో ప్రజెంట్ అయితే ఏమనుకోకండి, ఇలా మాట్లాడుతున్నాను అనేసుకొని. స్టార్టింగ్ కదా కొంచెం భయంగా తడబడుతుంది వాయిస్, ఏం మాట్లాడాలా ఏంటి అనేసుకొని. సో నాకు మీకు ఇవన్నీ చెప్పడానికి ఈ వీడియోలో నాకైతే అవకాశం అయితే దొరికింది. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే అందులో అన్నీ వేస్తాను. చికెన్ మసాలా కూడా వేసాను, చెప్పడం మర్చిపోయాను. సో చికెన్ మసాలా కూడా వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత అయితే పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ అయితే మగ్గించాను. మగ్గించిన తర్వాత కర్రీ కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకొంచెం హై ఫ్లేమ్లో అయితే పెట్టేసి బాగా ఫ్రైలా చేసేసాను. అంతే అందులో ఉండే వాటర్ అంతా కూడా మగ్గేటట్టు చేశాను. చూసారు కదా పీసెస్ అయితే ఎంత బాగున్నాయో చూడడానికి. వాటర్ కూడా కొంచెం కూడా వాటర్ వేయకుండా నేనైతే ఫ్రై అయితే చేశాను. సో టేస్ట్ ఎలా ఉంటుందని నేను ఇప్పుడే చెప్పలేను. సో తిన్న తర్వాత అయితే నాకు తెలుస్తుంది, బట్ నేను మీతో షేర్ చేసుకోలేను. బట్ ఎలా ఉండనేటనేది నాకైతే తెలుస్తుంది కదా. సో మీకు కూడా తెలుసుకోవాలని ఉంటే నాకైతే కామెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో మిమ్మల్ని ట్రై చేయమని అయితే నేను చెప్పను, ఎందుకంటే నాకే వంటలు రావు. నేను నేర్చుకొని అయితే చేస్తున్నాను. సో నేను నేర్చుకొని చేస్తున్నది మీకు చూపించాలని మాత్రమే అనుకుంటున్నాను గైస్. అంతేగాని నన్ను చూసి మీరు చెయ్యండి అని మాత్రం నేను చెప్పను. సో ఎంతసేపు నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.